Hi, hello, namaste. This is Race 3 tutorial Yuva Srinivasa. సో తెలుగు తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు భాష. సో మనం తెలుగు లోపల వ్యాకరణం గురించి చెప్పు సార్ అంటే చాలా మంది అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ కోరిక మేరకు నేను తెలుగు వ్యాకరణం ప్రారంభించబోతున్నాను. మన రేస్ 3 ట్యుటోరియల్లో అన్ని సబ్జెక్ట్స్, సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, ఆల్ కాంపిటేటివ్ లెవెల్ అన్ని కూడా మన రేస్ 3 ట్యుటోరియల్లో లభిస్తాయి. కాబట్టి మిత్రులారా, స్టూడెంట్స్, సో మై డియర్ రిలేటివ్స్, సో మీరందరికీ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ రేస్ 3 ట్యుటోరియల్ని మంచి డెవలప్ కోసం సపోర్టింగ్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ స్టార్ట్ మై టాపిక్, తెలుగు వ్యాకరణం. సో ఫస్ట్ వన్ ఈస్ లైక్ వాట్ ఇస్ సందులు. అసలు సంధి అంటే ఏంటి? సో సంధి అనగా పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం బగుట సంధి అనబడుతుంది. అంటే ఏంటి సార్ అంటే దీన్ని ఇక్కడ రెండు పదాలు ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్వస్వరం అంటాం, ఇందులో దీన్ని పరస్పరం అంటాం. పూర్వ స్వరం లోపల ఏముందంటే ఊ అనే వర్డ్ ఉంది, ఇక్కడ ఈ అనే వర్డ్ వచ్చింది. అంటే పూర్వ స్వరం లోపల ఉన్నటువంటి ఊ అనేది మాయమైపోయి పరస్వరం మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, అతడిక్కడ, ఇక్కడ ఈ అనేది అంటే పూర్వస్వరం లోపించి పరస్వరం మాత్రమే ఉండడాన్ని సంధి అనబడుతుంది. ఓకే, మీకు డెఫినేషన్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటంటే సంస్కృత సందుల గురించి మనం చర్చిద్దాం. సంస్కృత సందులు ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయండి. ఏవి ఇస్తారంటే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. అందులోపల మొట్టమొదటి సంధి పేరు ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి. చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. అన్ని టెట్, సెట్, జేఎల్, డిఎల్ అన్ని యూజ్ అవుతుంది. ఒక్కసారి నేర్చుకుంటే చాలు మీకు. సో సవర్ణ దీర్ఘ సంధి మొట్టమొదటి స్టార్ట్ చేస్తున్నా. సో సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ, ఈ, ఉ, రులకు అవియే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘమేకాదేశం భగం. ఇక్కడ ఆ, ఈ, ఊ, రు అనేవి చాలా ముఖ్యమైనవి. అంటే ఆకు ఆరవచ్చు, ఆకు ఆరవచ్చు, ఆకు ఆరవచ్చు. అంటే ఏ విధంగా వచ్చినా కూడా మనకు తెలుసు కదా, మనకు తలకాడి దీర్ఘం లోపల దీర్ఘం రావాలి. సో అన్నిటికీ దీర్ఘం వచ్చింది చూడండి. అంటే ఆకు ఆ గాని, ఈకు ఈ గాని, ఊకు ఊ గాని, రూకు రూ వచ్చినప్పుడు దీర్ఘమేకాదేశం అవుతే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఆకు ఆ వచ్చినప్పుడు దీర్ఘం వచ్చింది, ప్రళయ ఆ, యా ఆ, ఇక్కడ ఆ ప్లస్ ఆ ఏం రావాలి? దీర్ఘం రావాలి. ప్రళయాగ్ని దీర్ఘం వచ్చింది ఇక్కడ. సో ఇది ఏం చేయాలి? సవర్ణ. నెక్స్ట్ ఆ ప్లస్ ఆ వచ్చినా కూడా దీర్ఘం రావాలి. మహా ఆత్ముడు, మహాత్ముడు దీర్ఘం వచ్చింది ఇక్కడ. సో ఇది సవర్ణ. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ప్లస్ ఆ వచ్చినా కూడా దీర్ఘం రావాలి. ఎలా? చంచల ఆత్ముడు. సో చంచల ఆత్ములు అండ్ చంచల ఆత్ములు ఇక్కడ దీర్ఘం వచ్చిందండి. సో ఇక్కడ ఆ సంబంధించి ఆ ప్లస్ ఆ రావచ్చు, ఆ ప్లస్ ఆ రావచ్చు, ఆ ప్లస్ ఆ రావచ్చు. నెక్స్ట్ ఈ గురించి చదిద్దామా? నెక్స్ట్ ఈ గురించి చర్చిద్దాం. సో ఈ గురించి చూద్దాం. ఈ ప్లస్ ఈ దీర్ఘం వచ్చింది, ఈ ప్లస్ కు ఈ కూడా రావచ్చు, దానికి కూడా దీర్ఘం వచ్చింది. మరి ఈ ప్లస్ ఈ వస్తే దీర్ఘం వస్తే కవి, కవి అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ వచ్చింది, తర్వాత ఈ వచ్చింది, ఈ ప్లస్ ఈ దీర్ఘం రావాలి, దీర్ఘం కవి యోగుడు, కవి దీర్ఘం వచ్చేసింది చూడండి. ఇక్కడ ఏం రాలా? దీర్ఘం అంటే ఇది కవి,
గుడి ఇక్కడ రావాలి ఇట్లా దీర్ఘం. కవి కవి గుడి గుడి దీర్ఘం కవి. అట్లనే కవి ఈ ప్లస్ ఈ దానికి ఏమొచ్చిందంటే కవి కవీశ్వరరావు. అంటే దీర్ఘమేక అదే పదం వస్తే ఈ ప్లస్ ఈ వచ్చినా ఈ ప్లస్ ఈ వచ్చినా కూడా దీర్ఘం రావడాన్ని మనం ఏమంటాం సవర్ణ దీర్ఘ సంధి. సో మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఊ ప్లస్ ఊ ఊ దీర్ఘం వచ్చింది చూడండి, దీర్ఘం రావాలి. ఎలా సార్? బాను ఊ నో ప్రొనౌన్సియేషన్ లో ఊ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఊ ఉదయం ఊ ప్లస్ ఊ బాను దీర్ఘం వచ్చింది చూడండి, దీర్ఘం వచ్చింది కదా భానుదయం. అదేవిధంగా రు చూద్దాం. రు ప్లస్ రు దీర్ఘం రావాలి. పితృ రు రు వచ్చింది ఇక్కడ రు వచ్చింది. సో పితృ రు వచ్చింది. రు ప్లస్ రు పితృనం. అంటే ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే అచ్చుడు పరమైనప్పుడు దీర్ఘం అనేది ఏకాధికమైంది. కాబట్టి ఇదే సంధి సవర్ణ దీర్ఘ సంధి. సో చూద్దాం రెండో సంధి. లెట్స్ స్టార్ట్. సెకండ్ వన్ ఇస్ గుణసంధి. గుణసంధి అంటే ఇక్కడ ఏంటంటే అకారానికి ఈ ఊరులు పరమైతే ఈ ఊరులకు ఏం రావాలి? ఏ ఓ ఆర్లు ఆదేశం కావాలి. చూడండి ఇక్కడ ఆ అకారానికి ఈ వస్తే రావాలా? ఏ రావాలి. అకారానికి ఉ వస్తే ఓ రావాలి. అకారానికి రు వస్తే ఆర్ రావాలి. మరి ఎగ్జాంపుల్ చూద్దామా? చూద్దాం. సో అకారానికి ఇతర ఆ అకారానికి ఈ వచ్చింది కదా చూడండి, ఈ వచ్చింది. ఏం రావాలా? ఆకు ఈ వస్తే రావాలి ఏ. ఇతరే ఇతరే ఇతరేతర. ఇదే సంధి గుణసంధి. మళ్ళీ చూద్దాం. అకారానికి ఊ వస్తే రావాలి ఓ రావాలి. సూర్య సూర్య అకారానికి ఆ రా ఆ ఇది ఉదయం. ఆకు వస్తే రావాలి ఓ వచ్చింది. సూర్యో ఓ ఉదయం. నెక్స్ట్ మహా ఆ అకారానికి ఏమొస్తుంది? రు వచ్చింది. ఆర్ మహార్ ఆర్ వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మహర్షి దగ్గర కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ సెట్ నెట్ లో కానీ మహర్షి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే చాలా మంది ఇక్కడ ఇస్తారు ఆప్షన్స్ లో మహా ప్లస్ అర్షి అని ఇస్తారు. చాలా మంది దీన్ని చేస్తారు. ఇది రాంగ్, కంప్లీట్ రాంగ్. సో మహా ప్లస్ ఋషి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బీ కేర్ఫుల్. ఇట్లాంటి మిస్టేక్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వేయద్దు. ఇప్పుడు మనకు ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నా క్యాచ్ చేస్తాం మనం. మహా ప్లస్ ఋషి మహర్షి. సో ఇందులో ఈ వీడియోలో సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి గురించి చర్చిద్దాం. నెక్స్ట్ వీడియోలో వృద్ధి సంధి యనాది సంధి గురించి చర్చిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్ శ్రీనివాస్ రేస్ 3 ట్యూటోరియల్.